Sunpost News. Please subscribe for more and more political and all news updates. నమస్కారం. ఈ ఛానల్ని లైక్ చేసి మీ యొక్క వ్యూస్ని కామెంట్స్ రూపంలో తెలియజేసి సబ్స్క్రైబ్ చేసి మీ స్నేహితులకు కూడా ఫార్వర్డ్ చేయాల్సిందిగా రిక్వెస్ట్ చేస్తున్నాను. యాజ్ యూజువల్గా ఈనాడు వారు చేసినటువంటి దాని మీదటనే ఇవాళ అంశం కూడా నేను తీసుకోవటం జరిగింది. అయితే ఇది 2 భాగాలుగా చేయాల్సి వచ్చింది. ఎందుకని చెప్పంటే ఈనాడు వారు కూడా దాన్ని 2 భాగాలుగానే చేసేయటం జరిగింది. ఒకటి, ఈ రాష్ట్రం నుంచి వెళ్ళిపోయినటువంటి 1.26 లక్షల కోట్ల పరిశ్రమల గురించి, రెండోది చాలా గొప్పదైనటువంటి, అసలు వారు చెప్పింది నిజంగా మనం ఆలోచించి మొదటిదిగా ఇప్పుడు నేను చేయబోతున్నది బ్రాండ్కు బ్యాండ్ అంటూ ఒకటి చేశారు. ఇవాళ ఆయన చెప్పింది బ్రాండ్కు బ్యాండ్ అంటే జగన్ జమానాలో పారిశ్రామిక రంగం నాశనం అంటూ. నిజంగా కొన్ని వార్తాపత్రికల్లో వచ్చినప్పుడు మాత్రమే వారి యొక్క చాతుర్యం మనకు అర్థమవుతుంది. ఎందుకంటే ఈ బ్రాండ్ లేకపోతేనేమన్నా ఈ యొక్క మార్కెటింగ్ చేసుకోవటం అనేటువంటిది వ్యాపార సంస్థలకు ఉంటాయి, అది మనందరికీ తెలిసిందే. కానీ ఈ యొక్క బ్రాండ్ వాల్యూ అంటాం, లేకపోతే ఏమన్నా పరిశ్రమలకు రావాలి అని చెప్పంటే కొన్ని మాటలు చెప్పటం, ఇవన్నీ కూడా చూసాం. దాన్ని ఇప్పుడు నేను చదివి అసలు ఇదేంటి అనేటువంటిది నేను డిస్కస్ చేస్తా. ఏదైనా రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే ఖచ్చితంగా బ్రాండ్ వాల్యూ ఉండాలి. ప్రభుత్వంపై విశ్వసనీయత ఆధారంగా ఆ బ్రాండ్ వాల్యూ పెరుగుతుంది. జగన్ ప్రభుత్వం మాత్రం పారిశ్రామికవేత్తల వేధింపులను మన రాష్ట్రానికి బ్రాండ్ వాల్యూగా మార్చేసింది. వైకాపా అధికారంలోకి వచ్చిన వెంటనే తొలుత విద్యుత్ పీపీఏల సమీక్ష పేరుతో వివాదాస్పద నిర్ణయం తీసుకుంది. గత ప్రభుత్వం వివిధ పరిశ్రమలకు స్థలాలను కేటాయించగా భూముల సమీక్ష పేరుతో కక్ష కట్టి పారిశ్రామికవేత్తలను వేధింపులకు గురిచేసింది. పెట్టుబడిదారులు సుమారు 1.24 లక్షల కోట్ల విలువైన పెట్టుబడి ప్రతిపాదనలను ఉపసంహరించుకొని రాష్ట్రం నుంచి పారిపోయే పరిస్థితులను కల్పించింది. జాతీయ అంతర్జాతీయ పెట్టుబడిదారులు రాష్ట్రానికి పెట్టుబడులతో రావాలంటేనే వణికిపోయే వాతావరణాన్ని జగన్ ప్రభుత్వం సృష్టించింది. ఇప్పటికే ఉన్న పరిశ్రమలను రాజకీయ కక్షలతో, తనిఖీల పేరుతో వేధించింది. జగన్ ప్రభుత్వ వేధింపులతో అమర్ రాజా బ్యాటరీస్ సంస్థ తన 9,500 కోట్ల ప్రతిపాదిత విస్తరణ ప్రాజెక్టును తెలంగాణలో ఏర్పాటు చేయాలని నిర్ణయించుకుంది. ఇది ఫస్ట్ మాట్లాడినటువంటిది. ఇందులో మనకు మొదటిది బ్రాండ్ వాల్యూ, ప్రభుత్వం యొక్క విశ్వసనీయత. అంటే జనరల్గా ఈ పేపర్లు మనం చదివేటప్పుడు మనకేమనిపిస్తుందంటే ఆ సమయానికి బా ఏంటి అనిపిస్తుంది. కానీ వీళ్ళకి నిన్న ఇచ్చింది ఇవాళ ఇవ్వరు, ఇవాళ ఇచ్చేది రేపు కూడా రాదు. నేను మళ్ళీ అది కూడా చెప్తున్నాను మీకు. ఆయన ఒక మాట అంటున్నారు, అసలు అది మాట్లాడే ముందు అది మనకు ఎంతకు వర్తిస్తుందో కూడా మనకు అవసరం లేదు. బాబు గారిని కాపాడుకోవాలి అంతే, మాకు ఇంకా వేరే ఏం తెలియదు. మాకు ఈ మాట అంటున్నానంటే ఏదో పొలిటికల్ అనుకోమాకండి, మీరు కూడా ఒకసారి ఆలోచన చేయండి. ఏంటి, ఏదైనా రాష్ట్రానికి పెట్టుబడులు రావాలంటే బ్రాండ్ వాల్యూ ఉండాలట. ఆ బ్రాండ్ వాల్యూ ఎట్లా వస్తుందిట? అది ప్రభుత్వంపై విశ్వసనీయత ఆధారంగా ఆ బ్రాండ్ వాల్యూ పెరుగుతుందట. నేను ఇంతకు ముందువి కొన్ని పక్కన పెట్టొచ్చండి, ఎందుకంటే చంద్రబాబు గారి గురించి చెప్పుకుంటూ పోతే చాలా ఉంటుంది. మనకి అందరికీ బాగా గుర్తున్నటువంటిది 2014 నుంచి 19 తీసుకుందాం. ఇప్పుడు మనం మాకీ అనేటువంటి జపాన్ సంస్థని రాజధానుల యొక్క డిజైన్స్ కోసం చెప్పని చంద్రబాబు గారు తీసుకురావటం జరిగింది. వారికి కన్సల్టెన్సీ అంటే ఇచ్చేశారు, ఆయన మోసపడి జపాన్ నుంచి తెచ్చుకున్నారు. కానీ ఆ సంస్థ వెళ్ళిపోయింది. చంద్రబాబు గారి సమయంలో డిజైన్స్ దీని నుంచి వెళ్ళిపోయింది. సరే, మామూలుగా చెప్తారు కదా, వెళ్ళిపోతే మామూలుగా వెళ్ళిపోవాలి కదా. ఆయన చెప్పిన ప్రకారం బ్రాండ్ వాల్యూ బ్రహ్మాండంగా ఉన్నప్పుడు అటువంటి సంస్థలు మాట్లాడకుండా వెళ్ళిపోవాలి. కానీ ఆ సంస్థ ఏమందో తెలిసిన, జపాన్ మాకీ అసోసియేట్స్ చైర్మన్ అనమాట. ఆయన పేరు పుమిహికో అనేటువంటి ఆయన ఏపీ కన్నా బీహారే నయం, ఇక్కడ లంచం లేనిదే ఏ పని జరగదు అని ఒక ఉత్తరం కూడా బహిరంగంగా రాసేసేసి ఆయన వెళ్ళిపోయారు. అయితే దాని గురించి మాత్రం మన పచ్చ పత్రికలు మాట్లాడారు. అంటే ఆయన ఎట్లా వెళ్ళిపోయాడు? జపాన్కి సంబంధించినటువంటి మాకీ సంస్థ డిజైన్స్ రాజధానికి తీసుకొచ్చిన ఆయన, మరి ఇక్కడే ఆయనే చెప్పాడు కదా, ఏపీ కంటే కూడా బీహారే నయం, ఇక్కడ లంచం లేనిదే ఇది జరగదు అని చెప్పని ఆయనే చెప్పాడు కదా. దాని గురించి మనం కనుక చూస్తే మరి ఆయన యొక్క ప్రభుత్వం, చంద్రబాబు గారి ప్రభుత్వంలో విశ్వసనీయత ఈ ప్రభుత్వం మీద ఎంత ఉందని చెప్పాలి. మరి అంతర్జాతీయ సంస్థ ఆ రకంగా బహిరంగ లేఖ రాసేసి వెళ్ళిపోయిందే అనేటువంటిది మనం గుర్తు తెచ్చుకోవాలి. ఎందుకంటే వాళ్ళు గుర్తు చేయరు మనకి. రెండోది, ఆయన ఇంకొకటి కూడా ఏం చెప్తారంటే, అసలు
భూములు పనిచేశాను నేను, బ్రహ్మాండంగా చేశాము, ఇంతకుముందు పెట్టుబడులు పెట్టడానికి వాటిని అన్ని సమీక్షల పేరుతో తీశారు అని చెప్పని. ఈ భూములు వీటి గురించి కూడా ఒక ఆమె లండన్ రీసెర్చ్ స్కాలర్ దలేల్ బెంబబాలి అనేటువంటి ఆమె మన హైటెక్ సిటీ, హైదరాబాద్ దగ్గర నుండి హైటెక్ సిటీ వాటిలన్నింటి దగ్గర చూసి బాబుగారు ఏది చేసినా అందులో అవినీతి, కులపిచ్చి ప్రధానంగా ఉంటాయి అని చెప్పి ఆమె చెప్పేసింది. అక్కడ దానికి సంబంధించి ఆమె రీసెర్చ్ చేసింది. మరి ఇది కూడా బ్రాండ్ విశ్వసనీయత ఇవన్నీ ఏమైనాయి? మరి ఆమె కూడా ఒక ఫారెన్ నుంచి వచ్చినటువంటి రీసెర్చ్ స్కాలర్, ఈ ఒక్క సంస్థ వెళ్ళిపోయినటువంటిది కూడా రీసెర్చ్ స్కాలర్. మరి బ్రాండ్ వాల్యూ ఏమైపోయింది అని చెప్పనేటువంటిది మనం మాట్లాడాం. నెక్స్ట్, ఇవాళ రోజున విద్యుత్ పీపీఏలు, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ మాదిరినే వీళ్ళు చాలా బాధపడుతున్నారు. అమరావతి పీపీఏలు ఇట్లా కొన్ని ఏవైతే దోచుకున్నారు అని చెప్పిన ఆ రోజున ఆరోపణలు వచ్చాయో వాటిని పదే పదే రాస్తున్నారు. అది ఆశ్చర్యకరమైనటువంటి విషయం. ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ని నాకు గుర్తున్నంత వరకు, సబ్జెక్టు కరెక్షన్, గుజరాత్, ఉత్తరప్రదేశ్లు కూడా క్యాన్సిల్ చేసినాయి. ఎందుకంటే 25 సంవత్సరాలకి పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు ఎట్లా చేస్తారో, రైట్లు మారుతూ ఉంటాయి కదా అని చెప్పనని చేసినాయి. కానీ ఆంధ్రప్రదేశ్లో మాత్రం ఈరోజు కూడా పవర్ పర్చేజ్ అగ్రిమెంట్లు రాయటం తప్పు, ఎట్లా చేస్తారు అని చెప్పని అడుగుతున్నాను. నేను ఇంకొకటి కూడా అడుగుతున్నాను. మనందరికీ తెలుసు ఈనాడు పేపర్. ఈనాడు పేపర్ది కూడా మనం అందరూ చెప్పాలంటే మరి విశ్వసనీయత అనేటువంటి ఒక ఇదని, ఆ పేపర్లో ఏదొచ్చినప్పటికీ కూడా మనం అందరం కూడా చదవాల్సిందే, అది మనం ఒప్పుకోవాల్సిందే అనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఉంటారు. అయితే ఇక్కడ ఒక చిన్న ఇదేంటంటే, ఇవాళ చాలా చోట్ల ఏమని వస్తుందంటే ఈనాడు పేపర్ ఇంటి దగ్గర ఫ్రీగా వేసిపోతున్నారు, మాకొద్దో బాబో అన్నా కూడా వేసిపోతున్నారు అని చెప్తున్నారు. అంతేకాదు, మీకు అందరికీ గుర్తుండే ఉంటుంది, ఈనాడు పేపరు న్యూస్ టైం అని ఇంకోటి కూడా వచ్చింది వీరిదే. అప్పుడు కూడా పేపర్ వేసేసి వెళ్ళిపోయేవాళ్ళు మన ఇళ్ళ దగ్గర. న్యూస్ టైం కూడా మన దగ్గర పడేసి వెళ్ళేవాడు. తర్వాత అది మూసేశారు అనుకుంటాను, నాకు గుర్తులేదు. తర్వాత ఇప్పుడు ఈ ఈనాడు పేపర్ని కూడా ఫ్రీగా వేస్తున్నట్ట. మరి ఈనాడుకి కూడా ఒక బ్రాండ్ వాల్యూ ఉంది కదా, ఎందుకంటే ఆ బ్రాండ్ వాల్యూ పెట్టి వ్యాపార సంస్థలు చేస్తాయి. ప్రభుత్వానికి బ్రాండ్ వాల్యూ ఉండదు. ఏ ప్రభుత్వం అయినా వచ్చినా ఆ ప్రభుత్వం ఆ రాష్ట్రంలో ఉండేటువంటి వాటికి వెళ్తాయి, కానీ ఇది బిజినెస్ దుకుంటుంది. మరి ఈయన యొక్క బిజినెస్ అయినటువంటి మరి ఈనాడు పేపర్ ఇవాళ ఫ్రీగా వేస్తున్నారు అని చెప్పారంటే ఈయన యొక్క విశ్వసనీయత దెబ్బతిన్నదనే కదా అర్థం. రెండోది, ఇంతకుముందు ఈ బ్రాండ్ వాల్యూ ఈ పేపర్లకి వీళ్ళకి ఎందుకు కావాలంటే, అడ్వర్టైజ్మెంట్లు మనం ఇవ్వాలి అంటే, ఫర్ ఎగ్జాంపుల్ ఒక పేపర్కి ఇస్తే ఒక రేట్ ఉంటే ఈ ఈనాడు పేపర్కి ఎక్కువ హైయెస్ట్ రేట్ ఉంటుంది. ఎందుకు ఉంటుంది అంటే, మా పేపర్ ఎక్కువ మంది కొంటున్నారు కాబట్టి, సర్క్యులేషన్ ఎక్కువ ఉంది కాబట్టి, మా బ్రాండ్ వాల్యూ ఎక్కువ ఉంది కాబట్టి, ఇవన్నీ చూసి మాకు డబ్బులు ఇవ్వండి అని అడతారు. అది ప్రైవేట్. దాని ప్రకారం చూస్తే మరి ఇవాళ ఈనాడు యొక్క విశ్వసనీయత ఏంటి? మరి బహుశా ఇప్పుడు అందరికీ ఫ్రీగా ఈనాడు పేపర్ పంచుతున్నారు అంటే మరి ఈ యొక్క బ్రాండ్ వాల్యూ ఏంటి, ఈ యొక్క విశ్వసనీయత ఏంటి అంటే కూడా చూడాలి. అయితే నేను ఇవాళ వీళ్ళు చెప్పినటువంటి దాంట్లోనే ఏ రకంగా చేశారో అనేటువంటిది చూడండి. ఇవాళ నేను ఒక్కటి చెప్తున్నా, ఏ యొక్క ముఖ్యమంత్రి లేకపోతే ఆ యొక్క వచ్చే ప్రభుత్వాన్ని దాని మీదటన వాళ్ళ యొక్క ప్రభుత్వ విశ్వసనీయత మీదటనే అన్నిసార్లు గెలవటము, ఓడిపోవటాలు కూడా జరుగుతూ ఉంటాయి. అయితే ఒక్కొక్కప్పుడు కాన్బడి ఎవరు లేకపోతే ఏమవుతుంది, రెండే పార్టీలు ఉంటాయి. ఇదివరకు మనకు కాంగ్రెస్, తెలుగుదేశం, వాళ్ళు వీళ్ళు ఉండాలి. కానీ ఇదే చంద్రబాబు నాయుడు గారు 95లో మరి ఎన్టీ రామారావు గారిని తోసేసి రాజ్యం తీసుకున్నారు, అంటే గవర్నమెంట్లోకి వచ్చారు. 99 ఎన్నికల్లో అయిపోయి 2004లో ఓడిపోయారు, 2009లో ఓడిపోయారు, మళ్ళీ 2014లో గెలిచారు, మళ్ళీ 2019లో ఓడిపోయారు. మరి ఈయనకి నిజంగా ఇంతంత బ్రాండ్ వాల్యూ ఉన్నటువంటి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసినటువంటి విశ్వసనీయత ఉన్నటువంటి నాయకుడైతే దరిదాపుగా ఆయన ప్రతిపక్షం కంటే కూడా ప్రతిపక్షంగానే ఎక్కువ కూర్చున్నాడు, అధికారంలో ఉన్న దానికంటే కూడా. మరి ఇప్పుడు ఈయన బ్రాండ్ విశ్వసనీయత ఏముంది? సరే, అది చూస్తూ ఇవాళ ఈ పేపర్లో నుంచే ఏ రకమైనటువంటివి మాట్లాడతారని చూడాలి మీరు. ఎందుకంటే బిట్వీన్ ది లైన్స్ చదవండి ఎప్పుడైనా సరే ఈనాడు పేపర్ని. ఆ ముందు రాసిన దానికి ఆ తర్వాత రాసిన దానికి మీకు చాలా తేడాలు కనిపిస్తుంటాయి. అది ఎందుకో కూడా నేను ఒక్కటి చదివి వినిపిస్తాను, చూడండి మీరు. జగన్ ప్రభుత్వ హయాంలో ఎంత చిత్తశుద్ధి ఉంది, ఎందుకు అంటే పరిశ్రమలన్నీ వెళ్ళిపోయినాయి కాబట్టి. దీనికి రాస్తాడు, పెట్టుబడి లెక్కల్లోనూ మాయ, ప్రభుత్వ పీపీఏలకు సంబంధించి వివాదాస్పద నిర్ణయం తీసుకోవడం, పారిశ్రామికవేత్తలను వేధించడం లాంటి దురాగతాలకు ఒడిగట్టిన తర్వాత రాష్ట్రంలో ఎవరు పెట్టుబడులు పెడతారు? నేను ఇవాళ చెప్తున్నా, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అనేటువంటిది 25 సంవత్సరాలకు తీసుకున్నాడు. అసలు యాక్చువల్గా మిగులు విద్యుత్ ఉందండి మన ఆంధ్రప్రదేశ్లో 2014లో విభజన రాజుకి. ఆ రోజున మన కిరణ్ కుమార్ రెడ్డి గారు ఒక మాట చెప్పాడు. ఏమనంటే, ఆంధ్రప్రదేశ్ తెలంగాణ విడిపోతే ఆంధ్రప్రదేశ్కి ఏమన్నా మిగులు విద్యుత్ వస్తుంది, తెలంగాణలో ఏమన్నా పరిశ్రమలు ఉన్నాయి కాబట్టి ఇక్కడ చీకటి పడుతుంది, చీకటి రోజులు వస్తాయి అన్నాడు. కానీ చివరికి చంద్రబాబు నాయుడు గారు ఆ మిగులు విద్యుత్ ఉన్నటువంటి రాష్ట్రాన్ని
60,000 కోట్ల రూపాయలకు అప్పులు చేసేసి వెళ్ళిపోయాడు. ఎందుకంటే ఆ రోజుల్లో రేట్లు పెంచరా, ఈ పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్తో చేసేసుకుని ఆ రోజున ఉన్నటువంటి రేటు కంటే ఎక్కువ రేటు పెట్టి కొన్నాడు. మరి మిగులు విద్యుత్ ఉన్నటువంటి చోట అప్పులు చేసి వెళ్ళిపోవటమే కాకుండా అసలు ఈ పీపీఏ పర్చేజ్ అగ్రిమెంట్లు కూడా చేసుకుని రాష్ట్రానికి కోట్ల రూపాయలు నష్టం కలిగించాడు. వాటిల్ని జగన్మోహన్ రెడ్డి గారు వచ్చాక క్యాన్సిల్ చేశారు. సరే, న్యాయస్థానం తర్వాత ఏదో తీర్పిచ్చింది, అది పక్కన పెట్టించాడు. అంటే ఒక నిర్ణయం తీసుకుంటే చంద్రబాబు గారు నష్టం చేశాడు అనేటువంటిది ప్రజలందరికీ తెలుసు, కానీ వీరు మాత్రము దానివల్ల జగన్మోహన్ రెడ్డి గారు తప్పు చేశాడు. ఎందుకంటే ఆ పర్చేజ్ అగ్రిమెంట్, పవర్ పర్చేజ్ అగ్రిమెంట్స్ అన్నీ కూడా ఎవరిది చేశారు ఏంటి అనేటువంటిది మీరు చూడాల్సినటువంటి అవసరం ఉంది. ఎందుకంటే అది ఎవరివి, ఇందాక నేను ఆమె ఎవరో రీసెర్చ్ స్కాలర్ది చదివాను కదా, దలేల్ బెంబబాలి అని, ఆమె రాసిన దానికి కొంచెం మీరు జాగ్రత్తగా కంపేర్ చేసుకుని చదువుకోవాలి మనందరం కూడాను. ఇంకొకటి చూడండి, ఇక్కడ గత తెదేపా ప్రభుత్వ హయాంలో 5 ఏళ్లలో ఏటా సగటున 11,994 కోట్ల పెట్టుబడుల చొప్పున వస్తే వైకాపా సర్కారులో హయాంలో 12,702 కోట్లు వచ్చాయంటూ పారిశ్రామిక అభివృద్ధి, పెట్టుబడులు, రాష్ట్ర ఆర్థిక పరిస్థితి అంశంపై 2022 సెప్టెంబర్ 20న అసెంబ్లీలో నిర్వహించిన స్వల్పకాలిక చర్చలో వివరించారు. అంటే అది కూడా ఈ కరెక్ట్ అయినటువంటి వాటిని కూడా ఒప్పుకునే పరిస్థితి లేక వీళ్ళే చెప్తున్నారు. అయితే దానికి ఆయన ఇచ్చేటువంటిది ఏంటంటే, రాష్ట్రానికి పెట్టుబడులతో రావడానికి ఓవైపు పారిశ్రామికవేత్తలు పారిపోతుంటే మరోవైపు ఇన్ని పరిశ్రమలు ఎక్కడి నుంచి ఎలా వచ్చాయన్నవి అంతు చిక్కని ప్రశ్నలు అంటాడు. ఇప్పుడు నాకు అర్థం కాదు ఏంటంటే, రాష్ట్రానికి పెట్టుబడులతో రాకుండా పారిశ్రామికవేత్తలు పారిపోతున్నారు. ఎవరెవరి పేరు చెప్తారో తెలిసిన మీకు? లులు, ఫ్రాంక్లిన్, అమరరాజా, మళ్ళీ అంతకుమించి దాటకండి, ఇంకేం లేవు, ఇంకేం చెప్పరు. అయితే ఈ యొక్క పవర్ పర్చేస్ దాని మీదట వారు రాసిన దాన్నే మీకు నేను ఒకటి 3 వాళ్ళు రాసింది చదువుదాం మనం. ఈశాన్య రాష్ట్రం కూడా పక్కనే ఉంటుందండి, మరి చదవచ్చు. చివరికి ఈశాన్య రాష్ట్రమైన అరుణాచల్ ప్రదేశ్ కూడా జల విద్యుత్పత్తి రంగంలో గుర్తింపు సాధించింది. దేశంలో వినియోగించే జల విద్యుత్తులో ఏటా దాదాపు 40% అక్కడే ఉత్పత్తి అవుతోంది. అక్కడ దిబాంగ్లో 2,850 మెగావాట్ల సామర్థ్యంతో అతిపెద్ద జల విద్యుత్ ప్రాజెక్టును నిర్మించాలని కేంద్రం ప్రతిపాదించింది. విస్తీర్ణంలో 5వ స్థానంలో ఉన్న ఏపీకి మాత్రం పెట్టుబడులు రావడం కలగా మారింది. పెట్టుబడుల గమ్యస్థానాన్ని జగన్ ప్రభుత్వం ఊదరగొట్టడం మినహా అందుకు అనువైన వాతావరణం కల్పించే ప్రయత్నం చేయడం లేదు. దీంతో పెట్టుబడుల ఆకర్షణలో ఇతర రాష్ట్రాలతో పోటీ పడలేక, ప్రత్యేక గుర్తింపు సాధించలేక చతికిలబడిపోయింది. నిరుద్యోగ యువతకు ఉపాధి కల్పించలేక నీరసించిపోయింది. రాష్ట్రాన్ని ఆర్థికాభివృద్ధి లేక చేతులెత్తేసింది. దీంట్లో మెయిన్ ఇష్యూ ఏంటండి, అరుణాచల్ ప్రదేశ్లో జల విద్యుత్పత్తి రంగంలో గుర్తింపు గురించి, అక్కడ ఉన్నటువంటి వాటి గురించి చెప్పింది. మనం ఇంకొకసారి పైకి వెళ్దామండి. రాష్ట్రానికి జగన్ గుర్తింపు తెస్తాడట, చూడండి. పెట్టుబడుల ఆకర్షణలో రాష్ట్రానికి ఉన్న ప్రత్యేకత ఏంటో గుర్తించడం ఇన్వెస్ట్ ఇండియాకు సాధ్యం కాలేదు. ఇక్కడ చూడండి, పునరుత్పాదక ఇంధన రంగంలో రాష్ట్రానికి ప్రత్యేక గుర్తింపు వస్తుందంటూ జగన్ ప్రభుత్వం చెబుతోంది. విద్యుత్ ఎగుమతి విధానం కింద రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం తెచ్చిపెట్టని, ఉపాధికి అవకాశం లేని పునరుత్పాదక ప్రాజెక్టులు తెచ్చి ఉపయోగం ఏంటి అన్న ప్రశ్నలు ఉత్పన్నమవుతున్నాయి. ఇక్కడ ఉత్పత్తి చేసిన విద్యుత్తును సంస్థలు వేరే రాష్ట్రాల్లో అమ్ముకుంటాయి. ఇలాంటి ప్రాజెక్టులు రావడం వల్ల రాష్ట్రానికి ఎలాంటి ఉపయోగము ఉండదు. అలాంటి ప్రాజెక్టులు ప్రభుత్వం వేలాది ఎకరాల విలువైన భూములను కట్టబెడుతోంది. ఈ ప్రాజెక్టుల ద్వారా విదేశీ పెట్టుబడులు వెల్లువలా వస్తే పోనీలే అని సరిపెట్టుకోవచ్చు. పీపీఏల సమీక్ష పేరుతో ప్రభుత్వం విద్యుత్ సంస్థలను వేధింపులకు గురి చేసిన కారణంగా ఆ ప్రభావంతో బయటి ప్రాంతాల నుంచి పెట్టుబడులు పెట్టడానికి ఎవరూ పెద్దగా ఆసక్తి చూపించడం లేదు. ఇక్కడ చూడండి, అరుణాచల్ ప్రదేశ్లోనే ఉన్న జల విద్యుత్కి సంబంధించినటువంటి ప్రాజెక్ట్స్ వచ్చినాయి, అక్కడ ఉద్యోగం వస్తుందంటాడు. ఇక్కడ జగన్మోహన్ రెడ్డి గారు ఇవాటి రోజున పునరుత్పాదక ఇంధన రంగంలో పెట్టుబడులు పెడుతున్నాము, మనం నెంబర్ 1లో ఉంటాము, రేపొద్దున ఇక్కడి నుంచే మంగుళ విద్యుత్ అన్ని చోట్లకి మనం పంపిస్తాము, దాని మూలకంగా బ్రహ్మాండమైనటువంటి ఆదాయం వనగలుగుతుంది అని చెప్తే దానివల్ల ఉపయోగం లేదుట. అసలు విద్యుత్ ఎగుమతి విధానం కింద రాష్ట్రానికి ఎలాంటి ఆదాయం తెచ్చిపెట్టదు, ఉపాధి అవకాశం లేదు. కానీ మళ్ళీ ఇతర రాష్ట్రాల్లో పెట్టుబడులు రావాలంటే వాళ్ళ బాధ అంతా కూడా మళ్ళీ ఇక్కడ మీరు చూస్తే పీపీఏల సమీక్ష పేరుతో ప్రభుత్వం విద్యుత్ సంస్థలను వేధింపులకు గురి చేసిన కారణంగా. అంటే ఎంతసేపటికి కూడా వారిని వాడు రక్షించుకోవటం, వారు వ్యాపారం చేసినా, వాళ్ళకి భూములు ఇచ్చినా, వారికి ఏమన్నా కనుక ఒక రూపాయి ఆర్థికమైనటువంటి ఇది జరిగితే అది మంచిది, లేకపోయేటట్టయితే లేదా ఇతరులకు చేసినా, లేకపోయేటైతే ఏదైనా నిజమైన ప్రాజెక్టులు ఎవరన్నా కనుక తెస్తే మాత్రము దాన్ని మీరు ఒప్పుకునేటువంటి పరిస్థితిలో లేరు. ఈ యొక్క దాంట్లో మీరు ఒక్కసారి చూడండి. ఎందుకంటే విద్యుత్ రంగము అనేటువంటి దాంట్లో ఇవాళ ఈ యొక్క జగన్మోహన్ రెడ్డి గారు పెడుతున్నటువంటి వాటిల్ని చాలా బ్రహ్మాండంగా ఇచ్చేస్తుంది. అయితే దురదృష్టం ఏంటంటే, మీకు ఆ మొదటి పేజీలో కనుక అక్కడనే వీళ్ళు అనేది ఏంటో తెలిసిన మళ్ళీ ఈయన ఇచ్చాట పునరుత్పాదక హెడ్డింగ్లోనే రాస్తారు. ఎంత ఇదో చూడండి, ఇక్కడ రాస్తాడు, పునరుత్పాదక ప్రాజెక్టుల పేరుతో అస్మదీయ కంపెనీలకు భూముల సంతర్పణ. చంద్రబాబు నాయుడు గారు భూములు ఇచ్చారు,
అవన్నీ సమీక్షల పేరుతో తీసేసుకుంటున్నారు, అది తప్పు. కానీ చంద్రబాబు నాయుడు గారు ఇక్కడ ఏమి ఇచ్చారు, నవనగరాలు కడతామని చెప్పారని ఎవరెవరికి ఇచ్చారు అవన్నీ కూడా మనందరికీ తెలిసినటువంటివిగా. అమరావతిలో ఇక్కడే చెప్తారు, కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి సంస్థలకి ఒక రేట్ ఇచ్చాడు. అదే ఆయన అస్మదీయులు అని చెప్పని అనేటువంటి వాళ్ళు మరి 4 సంవత్సరాల్లో ఒక ప్రాజెక్ట్ కూడా ఎందుకు పెట్టలే, ఒక హాస్పిటల్ కట్టలేదే. ఆయన ఎవరు హాస్పిటల్ కడతాడు, బ్రహ్మాండంగా హాస్పిటల్స్ ఇది చేస్తాడు అని చెప్పని వీళ్ళే రాస్తున్నారు. ఏది హాస్పిటల్ హబ్ లాగా, హెల్త్ హబ్ లాగా అవుతున్నారు. ఆయన రాలే. ఆయన ఏం చేశాడో, ఆయన ఏం ఫ్రాడ్లో జరిగినాయో ఏమిటో మొత్తం మీద మనకు తెలియదు. రెండోది ఇంకో కొంతమందికి ఇచ్చారు, మరి వాళ్ళు ఎవరు పెట్టలే, ఏమీ పెట్టలేదు మరి. కానీ భూముల సంతర్పణ చంద్రబాబు గారు చేస్తే కరెక్ట్. అదే లులుకి ఇచ్చాడు. ఆ లులుకి కొన్ని కోట్ల రూపాయలు, అట్లీస్ట్ కోట్ల రూపాయలు చేసేటువంటి దాన్ని అగ్రిమెంట్ 30 సంవత్సరాల అగ్రిమెంట్ తోటి వాళ్ళకి ఇచ్చేశాడు. వాళ్ళు అసలు ప్రారంభించాల. కానీ లులు వెళ్ళిపోయింది, లులు పెళ్ళి. అదేంటి, షాపింగ్ మాల్. ఆ షాపింగ్ మాల్కే కొన్ని వేల కోట్ల రూపాయలు, కొంత వేల మంది ఉద్యోగాలు ఇవన్నీ క్రియేట్ అయిపోతాయి. నేను చెప్పేది ఒక్కటే, ఇవాళ ఈనాడు పేపర్ చదవండి, బిట్వీన్ ది లైన్స్ చదవండి. ఎందుకంటే అక్కడ రాసినటువంటిది పీపీఏలకి తీసేస్తే నష్టం, పెట్టుబడులు రావు. మళ్ళీ అరుణాచల్ ప్రదేశ్లోనేమన్నా పునరుత్పాదక ప్రాజెక్టులు అంటే విద్యుత్ ప్రాజెక్టులు పెడితే కరెక్ట్. కానీ ఇక్కడ కనుక జగన్మోహన్ రెడ్డి గారు తీసుకుని వస్తుంటే అసలు ఏమీ ఆదాయం ఉండదు. ఎందుకు తెస్తున్నాడు? పీపీఏలు రద్దు చేయటం వల్ల ఎవరు రారు. ఇది దయచేసి ఇటువంటి వార్తల్ని చూసి ఆంధ్రప్రదేశ్ ముందుకెళ్ళాలి, అభివృద్ధి చెందాలి అంటే వాళ్ళ జగన్మోహన్ రెడ్డి గారు చేసేటువంటి వాటిని బేరీజు వేసుకుని చూడండి. నేనేదో జగన్మోహన్ రెడ్డి గారు చేసింది ఇది కరెక్ట్గా మీరు యాక్సెప్ట్ చేయాలని అంటారా. వాళ్ళు రాసిన దానికి, చంద్రబాబు పరిపాలనకి, ఇవాళ జరుగుతున్నటువంటి దానికి, ఈ మూడింటిని కంపేర్ చేయాల్సిందిగా మాత్రమే నేను మీ అందరికీ కూడా విన్నవించుకుంటున్నాను.